కమిన్ సార్. ఎస్ కమిన్. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్ చదవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది? పక్కింట్లో టీవీ చూస్తారా? ఏ మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అనమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రాయ్, ఎవరు నువ్వు? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మోహన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. దీని 50 పైసలే ఎక్కువ. పోరాపు. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ ఇస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి. ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండింటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నరకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే వేస్ట్ ఖర్చు, భార్య అంటే పెద్ద లగేజ్, పిల్లలంటే అప్పులు, మనిషి కావాల్సింది పొదుపు, చేయవలసింది మదుపు, మన తోడు ఉండేది జీవిత బీమా, వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్, చూడకూడదు పెళ్లి చూపుల పిల్లని చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్, ఎవరి వైద్య బృందం? బామ్మర్ది, నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు, మనకే. ఎరా తిరుపతి, బాగున్నావా? తిరుపతి సూటు బోలేం. కొండ మీద తొండేసినట్టు ఎట్ట ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. ఎవడరా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు, నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. కరెక్ట్ మ్యాచింగ్. బావు వీకే అక్కే పవర్ఫుల్. అక్క అక్క, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు అయిపోతున్నాడు. ఏం చేశాడు? చేసేయడం ఏంటి, 1వ తారీఖు వచ్చేసాలి అద్దడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగ వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే, చేసేది ఉంది, 100 ఇటు కొట్టు. ఎందుకు? మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది, ఒక 100 ఈస్ట్ లోను, ఒక 100 వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మల రుణం. పదరా. నన్ను ఎత్తుకో. అమ్మో, నిన్న దెబ్బకి నడువు తిరిగి చేస్తాను. పదరా బాబు. డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా? అయినా ఎందుకు వచ్చిన చదువులు మనకి? అన్నేం చూడు, రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు. మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ని తీరుతాను. చదివించలేనంటే చెప్పు, నేను యోగయ్య చూసుకుంటాను. రే ఏంట్రా ఏదో మాటలు? ఏమైందని? రొటీనే. సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు. డిఫరెన్స్. నెల నెల 1000 కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టర్ పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా?
3000. అద్గో అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ అంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరు ఎండరు కదా. మావా బాబు 4,000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి 1 సున్నా నాన్న. 4,000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటి అల్లుడు 1 సున్నా వేసావంటి? నేను అడిగింది 1000. 4,000కి 4 సున్నాలు, 1,000కి 1 సున్నా నువ్వే చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉంది. ఎలా అమ్మ నా మేనల్లుడు, నాది నాకే కొట్టావా? బ్యాటింగ్. She leads a lonely life. She leads a lonely life. హాయ్. ఏమిటి లేట్ గా హాయ్ చెప్తున్నా? ప్యాకెట్ ఉంది కదా. నువ్వేంటి లేట్ గా వచ్చు? ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా. లోపలికి వెళ్దామా? హరి నేను వాళ్ళు తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే బెటర్ సార్. ఓ ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్ చిచి ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, హరి వెజిటబుల్ నాకేం వద్దు. నాకు ఏమవుతుంది? పోనీ వెజిటబుల్ వాటర్ No. నాకు కావాలి. హరి మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. ఎవడాడు? వాట్? అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. మీరే. వాట్? నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకొక్కరికే ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేకాదు మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళెంత కుళ్ళిపోతున్నారో తెలుసా? నేచురలీ. అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా. అంటే నేను కమిట్ అయిపోయాను కదా. ఛీ! ఇలా మాట ఇలా కొడతావా? ఓకే మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి? అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే నేను ఇప్పుడే బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ. లవ్ ఏమైనా జబ్బా? అన్ని అబ్నార్మల్ కావడానికి నేను ఇప్పుడే లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే 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 సినిమాకి వెళ్దాం. దేనికి? చీకట్లో చేతిలో చేయేద్దామనా? ఏం అక్కర్లేదు. సరే అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి? అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు. నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే వెళ్ళు.
ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్కి వెళ్ళాలని. ఓకే దా. హాయ్, ఎంత పెద్ద కాలేజు. బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాలు మంద కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాసు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్ కేసు మోస్తానంటున్నాడు. ఇవ్వద్దా? ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా పోయిన ఏడాది కరణం గారి కోటలు పెట్టేమైంది? మొత్తాన్ని పట్టుకెళ్ళాడు. ఇంతవరకు పట్టలేదు. అక్కలేదమ్మా. గుడ్ మార్నింగ్ అంకల్. అంకులా పెంకులా ఎవడ్రా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని. భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీళ్ళ చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. ఇగో నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడవడే గోసి మెళ్ళో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీయేనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీయేనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా. ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టడి కాలేజీలు 10 కొంటావా? ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇంతకీ మీకు సీట్ కావాలా అక్కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం దా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పొమ్మంటావా? ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయా ఇక్కడ? ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంటే. అబ్బా, మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీట్ అమ్మా, లోపలికి రా మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంతమంది ముఠా ఉన్నారో. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్, అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడున్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేంటి, ఆడు పెద్ద పొంతులేంటి? అమ్మడు. ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకున్నావా? సూట్ కేసు చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నాయ్యా. స్వాగతం సుస్వాగతం. రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వమని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదా నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. రా. సిగ్గుపడుతున్నావా?
బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబులు గుబులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంతా? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు. ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. ఏ శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. అబ్బబ్బబ్బా, ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. శుభం. ఏడు పంతులు ఇటు వచ్చా? ఏటా వాత? గ్లామర్. ప్రతివాడు ఏదో వంకం ట్రై చేయడమే. ఊరు ముడుసం అయిపోయినది. నేను ల్యాండ్ కొట్టి పెట్టాలనుకుంటున్నాను. ఏటా పంతులు నువ్వు లాండ్రీ కొట్టి పెడతావా? నేను పెట్టను, నీ చేత నేను ల్యాండ్రీ కొట్టి పెట్టిస్తాను. వాషింగ్, ఐరనింగ్, పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి. కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచెయ్యి నా గుండె మీద పెడితే అదే చాలు. నా అరచే అంటే ఏటో తెలుసా? నేను పొడతమే కరెంటుతో పుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేత్తోనే కరెంట్ ఇప్పించారు. నాకు 3 వచ్చింది. అయ్యి బాబు, గాదొడుతుంది, దానికి 3 వచ్చింది. అయిపోయి పంతులు. ఆ నీ కోసమే నా గుళ్ళుంది. చూసావా? నేను లాక్కపోతే నీ బుర్ర అలా పేలిపోయేది. దాన్ని కరెంట్ చెయ్యి. నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి. పని చూసుకో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం